తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? పరిపాలనే బాగలేదమ్మా. అంటే ఏ విధంగా బాగాలేదు? ఏ విధంగా బాగలేదంటే అన్ని హామీలు ఇస్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు, ఏది చేసినా కానీ కరెక్ట్ లేదు అయ్యా పరిపాలన. తెలంగాణ అంటేనే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండడం అని అంటారు. ఉండాలి. అవును. సో మరి ఇప్పుడు గో మార్వాడి అని చెప్పేసి ఒక నినాదం మొదలు పెట్టారు కదా, దాని వల్ల అసలు ఉపయోగం ఉందంటారా, వెళ్తారంటారా మరి? ఆయన వెళ్తే కదా మేము వెళ్ళేది, ఆ, ఆయన్నే వెళ్తలేడు, మేము ఇడికి వెళ్తున్నాం, అతడు వెళ్ళాలి. ఓకే. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎందు గురించి చేసినాం ఆయన చేసింది అందరు ప్రజల గురించి. అతడే వెళ్ళినప్పుడు మేము వెళ్ళి ఆడ పోయి మళ్ళా ఫైటింగ్ యుద్ధానికి పంపిస్తూనే ఉంటాడు ఆలనీలని. ఆ విధంగా రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదు. అంటే గో మార్వాడి అంటే మార్వాడీస్ వల్లనే ఇప్పుడు బాగా ఎక్కువ సంపాదన కూడా పెరుగుతుంది అని అంటున్నారు. మరి వాళ్ళని బయటికి వెళ్ళగొడితే మరి ఏమైనా ఉపయోగం ఉందంటారా దాని వల్ల? ఉపయోగం మాకు చాలా ఉంటది మనకు. అంటే ఏ విధమైన? వాళ్ళు ఎందు గురించి అంటే వాళ్ళకేమో ఒక రకం ఇస్తారు కంపెనీ వాళ్ళు, మనకేమో ఒక రకం ఇస్తున్నారు. అందు గురించి మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మన తెలివి ఉన్నదా లేదా అన్నట్టుగా మనకు మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలివిదేది మళ్ళీ వాళ్ళకేమో 2 రూపాయలు పడుతుంది, మనకేమో 2.5 పడుతుందా? మనకు ఆటన పైసలు ఎక్కువ ఇస్తారా? ఎందుకు ఏ విధంగా ఎందుకు ఎక్కువ ఇస్తారు వాళ్ళు? అలాగే తెలివి ఉందా మరోళ్ళకు? మనకు లేదా? తెలంగాణలో మనం బేగం బజార్ ఇట్లాంటివి అంటే హైదరాబాద్ లో చూసుకుంటేనే మొత్తం వాళ్ళతో నిండిపోయింది. అది కరెక్ట్. మిఠాయి బండాస్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఎక్కడ కానీ స్వీట్ హౌస్ కానీ ఏది గప్ షూప్ల బండి కూడా కానీ అలాదే ఉన్నది. సో మరి ఇవన్నీ వాళ్ళతోటే నిండిపోతే మరి వాళ్ళని నిలబడితే ఎట్లుంటది? ఒకప్పుడేమో మనకి ఏపీ నిలబడితే మనకు చేతునిండా పని ఉంటది, ఇంకా బాగుంటది. మరి ఆంధ్రాకి కూడా అప్పుడు అదే చేశారు, కానీ ఆంధ్ర ఎవరు వెళ్ళలేదు. మరి కంపెనీ అంటే అప్పుడు తరతరాల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు వాళ్ళని ఇక్కడనే నివసించారు, ఇండ్లు కట్టుకున్నారు, పొలాలు తీసుకున్నారు కాబట్టి మా ఊళ్ళలో కూడా ఉన్నారు ఆ లక్షణాలు అక్కడ. ఎందుకంటే ఆఫ్ చేసాం, ఎందుకంటే మేము మా తాతల నుంచి ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు ఉండిపోవాలన్న ఆలోచన అయితే ఆపాము.